విశాఖలో సిరిపురం ఏరియాలో యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ సిటీలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యలమల రామకృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా యలమ సంఘాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరెన్నో విషయాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలో భారతదేశ చరిత్రలోనే ఎమ్మెల్యేగా మెజార్టీ రావడం ఎక్కడ ఉంది. ఒకసారి తప్పినప్పటికీ కూడా రెండవసారి బ్రహ్మాండ మెజార్టీ అంతా గెలిపించారు. వీళ్ళిద్దరినీ గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముఖ్యంగా ఓటర్స్కే కాదు మిగతా అన్ని కులాల వారికి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున అయితే చాలా కృష్ణ అయితే ఇందాక చెప్పారు, చాలా పోరాట యోధుడు మనిషి కూడా అలాగే ఉన్నాడు, పోరాటం చేసి చెప్పారు. ఇద్దరిని చూస్తున్నాం కదా, ఈయన చూస్తే సన్నంగా ఉన్నాడు, ఆయన చూస్తే లావుగా అంచేత పోరాట యోధుడు వంశీకృష్ణ గురించి నేను తెలుసుకునేవాడిని. నేను 2-3 సార్లు ట్రై చేశాను చేత తెలుగుదేశంలో తీసుకొద్దామని. బహుశా నా నెంబర్ తెలియదేమో, ఫోన్ ఎత్తలేదు. సరే నేను ఒకటి పంపించాను. అంటే అప్పుడు సీన్ కూడా లేడు. మా నాన్నగారు సింహాచలం గారు మొదటి నుంచి బాగా పెద్దలు, ఈ జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడు, లేబర్ నాయకుడు, లేబర్ యూనియన్ని బాగా నడిపినటువంటి వాడు. అతనికి చరిత్ర మాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒక టర్మ్. అతని చరిత్ర ఏంటంటే ఈ 3 జిల్లాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా యాదవులకి ఆ సమస్యను పరిష్కరించడానికి సింహాచలం గారినే తీసుకెళ్ళేవారు. అందరూ కూడా ఇంత మాస్ లీడర్ సింహాచలం గారు. అయితే సింహాచలం గారికి అప్పుడు ఎమ్మెల్యే ఇచ్చారు. తర్వాత మన వేదిక మీద ఉన్నారు రాజేంద్ర రమణి, అదేవిధంగా మన వరలక్ష్మి గారు, ఇప్పుడంతా కూడా ఎమ్మెల్యేలుగా చేశారు. అయితే ఇప్పుడు మనతో పాటు మేయర్ గారు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఇక్కడ మేయర్గా యాదవ్ నుంచి ఉన్నారు. ఆవిడ కూడా శ్రీ ఓం సన్యాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు పూజ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి, అలాగే గౌరవ పూజ్యులు ఇంకొక ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ పూజ్యులు శ్రీ పల్లా సింహాచలం గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మేయర్ శ్రీ హరి వెంకట కుమార్ గారికి, అలాగే మాజీ మేయర్ శ్రీ రాజేంద్ర రమణ గారికి, అలాగే మాజీ శాసనసభ్యురాలు శ్రీ పిన్నింటి వరలక్ష్మి గారికి, అక్రమ వెంకటరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాదవ ప్రముఖులకు, మాజీ కార్పొరేటర్లకు, ఇతర ప్రముఖులందరికీ ఈ మీద జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సన్మానించాలి అని చెప్పి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తెచ్చిన ఒమ్మి సన్యాసరావు గారికి ఆయన టీం ఈ గౌరవాన్ని ఇచ్చారు. ఇది నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాదవుడిగా గుర్తింపు వచ్చింది కనుక ఖచ్చితంగా యాదవ జాతి గౌరవాన్ని నేను నిల్చోబెడతానని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అలాగే నేను ఏ అడుగు వేసినా, ఏ స్థాయికి వెళ్ళినా నా ధైర్యం ఎవరైనా మీరు అడిగితే నాకు యనమల రామకృష్ణ గారు ఉన్నారనే ధైర్యం, ఆ ధైర్యంతోనే నేను ముందుకు వెళ్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన చూసిన దగ్గర నుంచి ఇక్కడ ఉండేదో నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో చేయగలుగుతాం, కొన్ని సందర్భాల్లో చేయలేము. అయినప్పటికీ ఆ ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు నడుస్తూ